పాలిటెక్నిక్ ఫీజులపై గందరగోళం, నిలిచిన పాల్సెట్ సీట్ల కేటాయింపు 2-3 రోజుల్లో క్లారిటీ. గత నెల 24 నుంచి మొదలైన అడ్మిషన్ల ప్రక్రియ. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన 24,000 మంది. త్వరలో సీట్ అలాట్మెంట్ చేస్తామని ఎస్బిటిఎట్ ప్రకటన. పాలిసెట్ రాస్తారు కదా, 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత పాలిసెట్ ఎవరెవరైతే రాసిండ్రో వాళ్ళంతా కూడా వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా కాలేజీలో ఆప్షన్లు పెట్టుకుంటారు. మొన్న శుక్రవారం రోజే 5వ తారీఖే సీట్ అలాట్మెంట్ అయిపోవాలి, కానీ సీట్ అలాట్మెంట్ కావలేదట. కనీసం పెట్టుకున్నటువంటి ఆప్షన్ కూడా చూపిస్తలేవట. అంతా గందరగోళం అయిపోయింది. ఈ రోజు నుంచి వెళ్ళి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఎంసెట్ రాసిన ఇంజనీరింగ్ విద్యార్థులంతా కూడా ఈ రోజు నుంచి వెళ్ళి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలా, అది కూడా లేదు. ఓ పక్క ప్రభుత్వం ఏమో పోయిన సంవత్సరం ఫీజులే ఇప్పుడు కొనసాగుతాయి, ఫీజులు పెంచలేదని చెప్తారు. అరే ఫీజులు పెంచిర్రా లేకపోతే తగ్గించినరా, ఇట్లనే కొనసాగుతుందా? ఫీజుల విషయం పక్కగా పెడితే ఆప్షన్ అడిగిపోతాయండి. అంతా గందరగోళం అయిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి నిన్న కొద్దిగా అధికారులు అయితే స్పందించిరట. త్వరలో సీట్ అలాట్మెంట్, డేట్ లేదు సీట్ అలాట్మెంట్. ఇగో నిన్న కూడా మనం ఒక వార్త చూస్తా ఉన్నాం. పాలిసెట్ డేటా అరేంజ్ వెబ్సైట్ లో సాంకేతిక సమస్య. విద్యార్థుల ఆప్షన్ల డేటా మొత్తం మీరు సాంకేతిక సమస్య తలెత్తితే ఆడ ప్రాబ్లం ఉంటే తీసుకొచ్చి ఫీజులకు రుద్దుతారు ఏంటండి? ఫీజులు అనేది సపరేట్ వ్యవహారం, డేటా అనేది సపరేట్. ఇంకా ఎగ్జామ్ రాసినటువంటి రిజల్ట్ డేటా పోయిందని చెప్పలేదు. అరే విద్యార్థుల భవిష్యత్తు గందరగోళం. ఇప్పటికే ఇంటర్మీడియట్ చేయాలా లేకపోతే ఆ పాలిటెక్నిక్ చేయాలా, పాలిటెక్నిక్ చేస్తే ఏ కోర్స్ చేయాలి, ఏ కాలేజ్ చేయాలి, ఎంత ఫీజు అనేటటువంటి అయోమయంలో విద్యార్థులు తల్లిదండ్రులు అంటున్నారు. చాలా మంది కష్టపడి రాసిండ్రు, మంచి మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు. ఇప్పుడు జులై వచ్చింది ఆల్రెడీ, మరి ఇంకెప్పుడు నిర్వహిస్తారండి? విద్యార్థుల ఆప్షన్ల డేటా మొత్తం తారుమారు. ఆగిపోయిన సీట్ల కేటాయింపు ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం శుక్రవారమే ఇవ్వాలి. శనివారం రాత్రి వరకు పత్తాలేని ప్రకటన. నోరు విప్పని అధికారులు, అంతా గందరగోళం. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా డౌటే. శనివారం వరకు వెబ్సైట్ లో కనిపించని కాలేజీలు. షెడ్యూల్ ప్రకారం నేటి నుంచే ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు. ఇక రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగంలో గందరగోళం నెలకొన్నది. పాలిసెట్ సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియక స్థితి ఏర్పడింది. విషయం తెలుసుకునేందుకు మీడియా శనివారం రాత్రి వరకు ప్రయత్నించినా అధికారులు అందుబాటులోకి రాలేదు. కింది స్థాయి సిబ్బంది కూడా అంటీ ముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం సాఫ్ట్వేర్ లో ఏదో సమస్య వచ్చిందని తెలిపారు. ఏదో సమస్య రావటం ఏంటండి బాబు? అరే విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోతా ఉంది. జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు 24/7 పనిచేయాలి అధికారులంతా. ఈ విద్యాశాఖ కీలకమైనటువంటి శాఖ ఇది. అరే టెక్నికల్ కోర్సులు, పాలిటెక్నిక్, బీటెక్ అంటే ఒక మంచి గౌరవప్రదమైనటువంటి డిపార్ట్మెంట్లు అయ్యి పత్తా లేరట. ఎవరికి వారే ఏమన్నా తీరే విద్యార్థులంతా. ఇగో పాలిసెట్ల సీట్ల కేటాయింపు ఏమైంది? పాలిసెట్ల సీట్ల కేటాయింపు ఈ నెల 4వ తేదీనే ఉంటుందని కౌన్సిలింగ్ షెడ్యూల్లో సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. కానీ 4వ తేదీ రాత్రి వరకు ప్రకటించలేదు. కౌన్సిలింగ్ క్యాంప్ అధికారుల వివరణ కోరితే పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉందని ఒకసారి, ఫీజు రియంబర్స్మెంట్ పై స్పష్టత రావాల్సి ఉందని మరోసారి బదులిచ్చారు. ఎవరు ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్స్? ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. బాజాప్తా అన్ని సమర్పించేసిన తర్వాత రియంబర్స్మెంట్ ప్రభుత్వం వసూలు చేయకపోతే ఈడ కాలేజ్ యాజమాన్యాన్ని పట్టు పెడితే అంటే అయోమయంలా నెట్టేసిర్రు కొన్ని వేల మందిని. పాలిటెక్నిక్ సీట్ల కోసం దాదాపు 22,000 మంది ఎదురు చూస్తున్నారు. శనివారం రాత్రి వరకు సీట్ల ఖరారు చేయలేదు. దీనిపై అధికారులు స్పందించలేదు. ఇంజనీరింగ్ కథ ఏంటిది? ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు ఆదివారం నుంచి మొదలివ్వాలి. అన్ని యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు కాలేజీలు సీట్లు, కోర్సుల వివరాలు ప్రభుత్వానికి పంపాయి. ఎక్కువ ప్రైవేట్ కాలేజీలున్న జేఎన్టీహెచ్ కూడా శనివారం మధ్యాహ్నం గుర్తింపు వివరాలని సాంకేతిక విద్యా మండలి కార్యాలయానికి పంపింది. వీటిని అప్లోడ్ చేస్తేనే విద్యార్థులు ఆదివారం ఉదయం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంది. కానీ శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అసలు వెబ్ ఆప్షన్లు ఉంటాయా? ఎందుకంటే ఇక్కడ విద్యాశాఖకు మంత్రి లేరు కదండి. విద్యాశాఖకి మంత్రి ఎవరండి? విద్యా వ్యవస్థ అంతా కూడా ఆగమాగం పట్టిపోతా ఉన్నది. గురుకులాలు పాడైపోతా ఉన్నాయి. ప్రభుత్వ హాస్టల్ని కూడా ఆగమాగం అయిపోతా ఉన్నాయి. వాళ్ళకి 6 నెలల నుంచి 8 నెలల నుంచి బిల్లు రాలేదు అని చెప్పి ఇప్పటికే కొనసాగుతా ఉంది. సరే కొద్దిగా ఇస్తున్నాం అని చెప్తే విద్యాశాఖకు మంత్రి లేకపోతే దీని సమీక్షలు ఎవరు పెట్టాలి? అసలు దీన్ని ఎవరు పెట్టించుకోవాలి? ఇది పెద్ద సమస్య అండి బాబు. ఇది మామూలుగా కాదు. ఇది పెట్టిన వెబ్ ఆప్షన్లు మొత్తం కూడా డిలీట్ అయిపోతే, ఎరేజ్ అయిపోతే అసలు ఉన్నాయా లేవా ఏమైపోయింది? స్పష్టతని వాళ్ళు త్వరలో ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. త్వరలో ఏంటండి ఇంత ఇబ్బంది ఉంటాయి. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 24,000 మంది ఇచ్చిర్రు. త్వరలో సీట్ అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారు? సీట్ అలాట్మెంట్ అంటే ఒక డేట్ ఉంటుంది కదా, ప్రతి దానికి ఒక డేట్ ఉంటుంది. త్వరలో అంటే వారం రోజుల, 10 రోజుల, లేకపోతే నెల, 2 నెలల ఏం జరుగుతుంది, ఏమైతా ఉంది? ఫీజులపై స్పష్టత లేకపోవడంతోనేనట
ఆ మొత్తం మే 13న పాల్సెట్ ఎగ్జామ్ నిర్వహించగా 98,858 మంది అటెండ్ అయ్యారు. గత నెల 24 నుంచి పాల్సెట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 24,000 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4న సీట్ అలాట్మెంట్ చేయాలి. కానీ ఫీజులపై స్పష్టత రాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిపేసి మరి ఏం చేస్తారు? స్పష్టత నీకుండా ఉన్నతాధికారులంతా ఏం చేస్తున్నారు? ముందే ప్రకటించాలి కదండి సీట్లన్నీ అని చెప్పేసేసి. మీరు ఎగ్జామ్ పెడితే వెబ్ ఆప్షన్లు పెడితే మరి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ ఫీజు ఎంత అనేది రావాలి కదా. మరి ఏం చేస్తా ఉంది విద్యాశాఖ మొత్తం? ఏం చేస్తా ఉంది? మంత్రి ఎందుకు లేడు? ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఎస్బిటిఈటిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులంతా ఏం చేస్తా ఉన్నారు? ఇది గందరగోళం, ఇది గందరగోళం. ఇప్పటికైనా సరే దీని కొద్దిగా తెరదింపండి. విద్యార్థులంతా కూడా భవిష్యత్తు అరే ఏమైతుందో, ఒక సంవత్సరం మళ్ళీ ఆగమైతావా ఏంది అనేటటువంటి ఆలోచనలో పడిపోయారు కాబట్టి ఇప్పటికైనా కొద్దిగా నిద్రలేసి సోయి తెచ్చుకొని మరి ఏం చేయాలి, ఎట్లా కథ చేయాలి? అవును, ఇంజనీరింగ్ కి కూడా ఫీజులు పెరగనప్పుడు పాలిటెక్నిక్ కూడా పెరగకూడదు. రెండు ఒకటే కదా, దీన్ని కూడా పెరగకూడదు. పోయిన సంవత్సరం వరకు ఏవైతే కంటిన్యూ అయినా ఈ సంవత్సరం కూడా అయ్యే కావాలి. వచ్చే సంవత్సరం పెంచుతామని చెప్పి బాధ్యత చెప్పిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. ఇంకా ఏమున్నది డౌట్? పోయిన సంవత్సరం ఎంతెంత అయితే అలాట్మెంట్లు చేసిరో అంత చేయాలి. ఇగో ఇట్లా గందరగోళం ఉన్నది. ఏదేమైనా కానీ విద్యార్థులు వారితో పాటు తల్లిదండ్రులు అంతా కూడా ఒక అయోమయంలో ఉన్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని, అటు ప్రభుత్వం కావచ్చు లేకపోతే అధికారులు గాను సోయి తెచ్చుకొని వీరికి న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి.